వర్గం మారడం ఖరారైంది. తాజాగా మేయర్ సుజాత సహా 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరారు. ఇప్పటికే 10 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి తాజా పరిణామం పెద్ద షాకే. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఓటమికి కృషి చేసిన వారు ఇప్పుడు ఆయన సమక్షంలోనే పసుపు కండువాలు కప్పుకోవడాన్ని ఒంగోలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చక్రం తిప్పితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలు పాలిటిక్స్ మొత్తం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ని వైసీపీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడానికి క్యూ కడుతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున 6, జనసేన నుంచి 1 గెలుపొందారు. 2 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. మిగిలిన 41 డివిజన్లలో వైసీపీ పాగా వేసింది. అప్పట్లో స్వతంత్రంగా గెలిచిన 2 కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. దీంతో కార్పొరేషన్లో వైసీపీ బలం 43కి చేరింది. అయితే ఎన్నికలకు ముందే 5 అధికార పక్షం కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ వారు కూటమిలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్లో ఇప్పుడు కూటమి బలం 12కు చేరింది. మరో 14 మందిని చేర్చుకుంటే మేయర్ పదవి టీడీపీ వశమవుతుంది. అయితే వైసీపీని కోలుకోకుండా దెబ్బకొట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పావులు కదుపుతూ వచ్చారు. కనీసం మరో 20 కార్పొరేటర్లను లాక్కుంటే కౌన్సిల్లో ఎదురుండదని దామచర్ల స్కెచ్ గీశారు. ఆ క్రమంలో తాజాగా మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దామచర్ల సమక్షంలో పసుపు కండువాలు కప్పుకుని టీడీపీలో చేరిపోయారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఓడిపోవడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అప్పటి నుంచే మేయర్ సుజాత టీడీపీతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే దామచర్లతో మంతనాలు సాగించిన ఆమె ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు కూటమి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దామచర్ల ఆమెతో పాటు కార్పొరేటర్లను పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక సందర్భంగా మేయర్ అందరిలాగే అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పటికే పలుసార్లు మేయర్ సుజాత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో టీడీపీలో చేరికపై చర్చించారు. అయితే దామచర్ల మొదట కార్పొరేటర్లను జాయిన్ చేసుకుని తర్వాత మేయర్ను చేర్చుకుంటామని చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమెను మేయర్గా కొనసాగించేందుకు టీడీపీ నేతలు సుముఖంగా లేరని, అందుకే ముందుగా కార్పొరేటర్లను చేర్చుకుని మెజార్టీ సాధిస్తే ఆమెను మేయర్ పీఠం నుంచి దించి పార్టీ వారికి ఆ పదవి కట్టబెట్టుకోవచ్చని భావించారట. తీరా చూస్తే మున్సిపల్ చట్టంలో ఉన్న లొసుగులు సుజాతను పదవి నుంచి దించడానికి సహకరించకపోవడంతో దామచర్ల ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారంటున్నారు. వాస్తవానికి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు జరిగి 3 ఏళ్లు దాటింది. కౌన్సిల్ ఏర్పడి 2024 మార్చి 14 నాటికి 3 ఏళ్లు పూర్తయింది. 2014లో టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టినప్పుడు మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది. అప్పటికి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్పర్సన్, మేయర్లు ఎన్నికలు జరిగిన 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టకూడదని చట్టం చేసింది. దాన్ని 3 సంవత్సరాలకు కుదిస్తూ చట్టం మార్చాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూటమి వశమయ్యే అవకాశం ఉంది. అయితే అలా చట్టాన్ని మారిస్తే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు. ఏదైతేనేం ఒంగోలు కౌన్సిల్లో వైసీపీకి షాక్ ఇస్తూ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చేశారు. ప్రభుత్వ పెద్దల నిర్ణయం వెలువడే వరకు సుజాత టీడీపీ మేయర్గానే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పార్టీ మార్పులు చేర్పులు వ్యవహారం ఒంగోలు తమ్ముళ్లకు మింగుడు పట్టం లేదట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా పనిచేసి తమతో కయ్యానికి కాలు దువ్విన వారు ఇప్పుడు తమ పార్టీలోకి వస్తుండడం టీడీపీ శ్రేణులకు మింగుడు పట్టం లేదట.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీ స్టాల్స్ మొదలుకొని అపార్ట్మెంట్ల నిర్మాణాల దాకా ఆ పార్టీ నేతలు వసూళ్ల దందా నడిపించారట. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ అభ్యర్థి బాలినేని ఓటమికి వైసీపీ కార్పొరేటర్లే ప్రధాన కారణమన్న ప్రచారం ఉంది. అలాంటి వాళ్లను ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్ కార్పెట్ వేసి టీడీపీలోకి ఆహ్వానించడాన్ని ఒంగోలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టిన వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ మధ్యనే 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు టీడీపీలో చేరినప్పుడు స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఇప్పుడు చూస్తే మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు 12 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం కండువాలు కప్పేసుకున్నారు. మరిప్పుడు ఒంగోలు కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.